పిల్లలు తెలుగు స్పష్టంగా పలకటమే గగనమవుతోంది. అయితే మాతృభాషను స్పష్టంగా ఉచ్చరించడమే కాదు, ఏకంగా వేద శ్లోకాలను అవలీలగా పఠనం చేస్తున్నారు ఖమ్మం జిల్లా మధిరలోని చిన్నారులు. భగవద్గీతలోని శ్లోకాలను అనర్గళంగా ఆలపిస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియం చదువుతున్న నేటి విద్యార్థులు ఆంగ్ల పదాలు లేకుండా పట్టుమని 10 మాటలైనా మాట్లాడలేని పరిస్థితి. తెలుగును స్పష్టంగా ఉచ్చరిస్తూ అందరి చేత ప్రశంసలు పొందుతున్నారు ఆ చిన్నారులు. మధిర గీతా ప్రచార పరిషత్ బాధ్యులు శ్రీనివాసరావు ఆ పిల్లలను మరింత తీర్చిదిద్దుతున్నారు. శిక్షణ అందిస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు జిల్లా స్థాయిలో ప్రతిభా పాటవాలు చాటుతూ గీతా గోవిందులుగా పేరొందారు. సత్యమక్రోధం దానం దమచ యజ్ఞస్య స్వాధ్యాయ స్తపార్జవం. ధన్యవాదాలు. ప్రవృత్తించ నివృత్తించ జనన విదూరాసురః న శౌచం నాపి చాచారో న సత్యం తేజు విద్యతే నత్య స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధస్త్యాగః శాంతిరపైశునం దయా భూతేశ్వరలోలుప్తం మాధవం హిరిరచాపలం తేజక్షమా ధృతిః శౌచమద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీమభిజసస్య భారత. నారాయణ స్కూల్ బెస్ట్ ఫౌండేషన్ స్కూల్లో నేను చదువుతున్నాను. తేజ క్షమ ధృతి శౌచం ఆద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. 2014 నుంచి కూడా ఈ గీతా ప్రచార పరిషత్ తరఫున ఈ పోటీలను నిర్వహిస్తున్నాం. ఇది ముఖ్యంగా పిల్లల్లో భారత భాగవత రామాయణాల్లో ఒక అవగాహన కల్పించడం కోసమని ఈ కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది. ఓవైపు తరగతిలో చదువుకుంటూనే మరోవైపు గీతా పఠనంలో తమదైన ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తున్నారు. వేద శ్లోకాల పఠనంతో ఏకాగ్రత సాధిస్తున్నామని, తెలుగు భాషపైన పట్టు దొరుకుతోందని విద్యార్థులు ఉత్సాహంగా చెబుతున్నారు. తొలుత శ్లోక పఠనం కష్టంగా అనిపించినా నిరంతర సాధనతో కంఠస్థం చేశామని చిన్నారులు తెలిపారు.